20-30 ఎకరాలు ఊరికి బయట కొని అక్కడ మున్సిపల్ ఆఫీస్ కట్టిస్తాము, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఖమ్మం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జిల్లా పార్టీ ఆఫీసుకు రఘురామరెడ్డి విచ్చేశారు. మొదట ఆయన జిల్లా ప్రజలకు అభివందనాలు తెలిపారు. ఎంపీగా అఖండ విజయం అందించిన నియోజకవర్గ ఎమ్మెల్యేకు, నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటారన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో పాలేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పాత వర్క్స్ ఏదైతే రేణుకా చౌదరమ్మ గారు టేకప్ చేశారో ఆ ఫైల్స్ అన్ని తీసి కొంత దానిపైన చర్చించి ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పారు. వారు చాలా సీనియర్ నాయకురాలు. నేను అన్నాను, అమ్మ డిస్ట్రిక్టు పర్యటన అయిపోయినాక నేను వచ్చి మీ వద్ద కూర్చుంటున్నాను. దాని తర్వాత 3 మంత్రులు ఉన్నారు, చాలా సీనియర్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, అదేవిధంగా మన ఈ ఖమ్మం జిల్లాకు ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నేత మన తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారు 3 సహాయం తీసుకొని ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ దాని గురించి చర్చించి టేకప్ చేస్తామని నిర్ణయం తీసుకున్నాను. అదేవిధంగా మన ఖమ్మము వెళ్దామనే ప్రోగ్రాం చేస్తుంటే కొంతమంది అన్నారు అటుపక్క అశ్వరాపేట నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. అయితే నేనన్నా ఫస్ట్ డిసిసి కార్యాలయానికి పోయినాక అక్కడ అందరినీ కలిసి దాని తర్వాతనే మిగతా